19 ఏండ్ల తర్వాత మహాశివరాత్రి రోజు మహాసిద్ధి లక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఇలా చేస్తే జీవితంలో ఊహించినంత డబ్బు వస్తుంది. మహాశివరాత్రి అంటే కేవలం శివారాధన మాత్రమే అని, కానీ ఏడాది దాదాపు 19 ఏండ్ల సుదీర్ఘ కాలం తర్వాత మహాశివరాత్రి రోజున మహాసిద్ధి లక్ష్మి యోగము ఏర్పడుతుంది. ఈ అద్భుతమైన యోగం వల్ల శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ రోజున చేసే కొన్ని ప్రత్యేక పనులు మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది. స్త్రీ ఏ ఇంట్లో మహాశివరాత్రి నాడు ఏర్పడుతున్న లక్ష్మీ యోగ సమయంలో భార్యకు కొన్ని ప్రత్యేక వస్తువులు బహుమతిగా ఇవ్వడము శుభప్రదం. మీ ఆర్థిక చిన్నదైన పెద్దదైన మనస్ఫూర్తిగా బహుమతి అందించండి. దీనివల్ల దాంపత్య జీవితంలోని గొడవలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ఆకుపచ్చ గాజుల ప్రాధాన్యత పవిత్రమైనటువంటి రోజున మీ భార్యకు ఆకుపచ్చ గాజులు కొనివ్వాలి. ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి సౌభాగ్యానికి సంకేతము. ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం వల్ల ఆమె ఆరోగ్యం బాగుండడమే కాక ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. పరమశివుడికి ఇష్టమైనటువంటి రంగు ఇది. ఈ రంగు గాజును లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి పూజించిన తర్వాత భార్యకి ఇవ్వడం వల్ల ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. రెండవది కుంకుమ బొట్టు, వెండి పట్టీలు. మహాశివరాత్రి నాడు భర్త తన భార్యకు స్వయంగా కుంకుమ బొట్టు పెట్టడం వల్ల ఎంతో విశేషమైనది. ఆమె కాళ్ళకు వెండి పట్టీలు బహుమతిగా ఇచ్చి స్వయంగా అలంకరించితే ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. వెండి చంద్రునికి ప్రతీక. శివుడి శిరస్సుపై ఉండే చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి విముక్తి. చాలా కాలంగా తీరనటువంటి అప్పులు ఉన్నవారు, ఆ వ్యాపారం నష్టాలు చూస్తున్నవారు ఈ చిట్కాలను పాటిస్తే మంచి మార్పు కనిపిస్తుంది. శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న లక్ష్మీ స్వరూపాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఊహించని విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దారిద్ర్యం తొలగిపోయి సుఖ సంతోషాలు నిండిన జీవితం మీ సొంతం అవుతుంది.